సినిమా గురించి కాదు. మిమ్మల్ని డే 1 నుంచి చూస్తున్నాను, ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. మీరు శివుడి గురించి చెప్తున్నారు, కాలభైరవుడి గురించి చెప్తున్నారు. ఇందాక ముంబై వాడల్లో బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి అంటే చూస్తుంటే మళ్ళీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్. ఈ సినిమా కోసం మీరు దేవుళ్ళ గురించో హిందూ మతం గురించో తెలుసుకున్నట్లేదు, మీలో మత సామ్రాజ్యం అనిపిస్తుంది. అంటే బాలగంగాధర్ తిలక్ ముంబై మురికివాడల్లో వినాయక చవితి ఉత్సవాలు ఎందుకు చేశాడన్న విషయం నేను షార్ట్గా కట్ చేస్తా. ఇది మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఉంటే ఇప్పుడు మీరు ఈ పాటలో ఉన్నారు, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే బాగా ఇష్టపడతారు మీరు. అదే మీరు వైజాగ్ వెళ్తే హైదరాబాద్ ఎవడైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇఫ్ యూ గో టు ఢిల్లీ, తెలుగు అయితే చాలరా అనుకుంటారు కదా. బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు యూనిఫామ్ సర్వీసెస్లో ఒక మనిషి మన తోడు ఇండియన్ ఉంటే చాలరా అనే ఫీలింగ్లో ఉంటుంది. అక్కడ కులాలు మతాలు అలాంటివి ఏమి ఉండవు, అందరి గురించి తెలుసుకుంటాం అనమాట. అక్కడ నువ్వెవరు నేనెవరు ఉండదు, అందరూ కలిసి ఉంటాము. సో ఆ సోల్జర్కి ఉండే ఒక నేటివ్ థాట్ ఒకటి ఉంటుంది కదా. మా ఇంట్లో మా ఇంట్లో నలుగురం ఫ్రమ్ డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నాము. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు మాకు మేమే తోడు, మేమందరం ఉండే పద్ధతులు అవన్నీ ఐ హోప్ అది బిల్టప్ అయింది ఒకటి. అండ్ వీ మోస్ట్ బిలీవ్ ఇన్ వన్నెస్ ఇండియాది అండ్ నథింగ్ ఎల్స్. చాలామంది ఫ్రెండ్స్, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ మాటలకే వస్తాయి. అవసరం వచ్చినప్పుడు లోపల ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి కులం మతం ఏమి ఉండదు ఇక్కడ. ఐ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్.